సరే, ఇప్పుడు అమరావతి నిర్మాణానికి పెడుతున్నటువంటి ఖర్చు దాదాపు ఇప్పటికే 91,000 కోట్లకు పైగా వర్క్స్ ఐడెంటిఫై చేసామంటున్నారు. దీని మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? అసలు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఈ నిర్మాణ వ్యయం అన్నది పెట్టడం సమంజసమేనా? ఇప్పుడు ఇక్కడ ఈ వ్యయమంతా గతంలో ఉన్న గ్రాఫిక్స్ ఆ ప్రచారానికి లింక్డ్ అండి. అంటే ఆ స్థాయిలో మేము నిర్మిస్తాం అనుకుంటూ ఎవరు ప్రశ్నించడానికి అవకాశం లేని, అంటే ఎవరు కూడా దీన్ని ప్రశ్నించకూడదు అనేటువంటి వాతావరణం కల్పించినారు. ఆర్థిక పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు 62,000 కోట్లు శాంక్షన్డ్, 44,000 ఆల్రెడీ రిసీవ్డ్ అని మనం గతంలో విన్నాం. ఇంకా మిగిలిన పనులు కనెక్ట్ పెట్టుకుంటే 92,000 కోట్లు ఇంకా జరిగే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది అది. ఎందుకంటే ఈరోజు నేను ఒక చోట మాట్లాడుతుంటేది, ఒక కొండవీటి వాగు మీదనే 70 చోట్ల బ్రిడ్జెస్ రావాలి అటు ఇటు కనెక్టివిటీకి అని విన్నా. అది ఎంతవరకు కరెక్ట్ అది. మొత్తానికి ఏంటంటే ఇది ఇంకెంత ఖర్చు పెడితే ఇది ఒక షేప్కి వస్తుందనే దాని మీద ప్రభుత్వం చెప్పడం లేదు. ప్లాట్ డెవలప్మెంట్ మీద కానీ, టవర్స్ ఖర్చు కానీ, ఇప్పుడు ఏదో ఒక జీవో ఇస్తున్నారు. ఒక 15 రోజులు 20 రోజుల్లో ఇంకొక జీవో వస్తూ ఉంది. ఒకదానికి ఒకటి లింక్ ఉండడం లేదు. మరి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే కనీసం ఒక 90% అవుతుందో ప్రభుత్వమే చెప్పాలి. మీకు వారం వారం అప్పులు చేస్తే కానీ నడవడం లేదు. ఇది ఒక పెద్ద ఆర్థిక గుదిబండ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. లోటు బడ్జెట్లో రాష్ట్రం, అప్పుల్లో రాష్ట్రం. మరి 3,60,000 కోట్లు ఈ 2 ఏళ్లలోనే అప్పులు చేశానని ప్రభుత్వమే ఒప్పుకుంటా ఉంది. మరి ఇంకా సంవత్సరం అంటే సంవత్సరానికి 1.80 లక్షలు సంవత్సరానికి చేయాలి. అంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా. అంటే 3 ఏళ్ళలో రఫ్లీ ఇంకొక 5 లక్షల కోట్లు చేస్తే కానీ ఇది నడవదు. అమరావతికి తెచ్చే అప్పులో ఒకసారి సపరేట్గా చూపిస్తున్నారు, వీటిలో కలపకుండా మొత్తానికి బడ్జెటింగ్ ఎట్లా చేస్తున్నారు. ఇది ఎట్లా తీరుస్తారంటే ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని గతంలో అన్నారు. మధ్యలో విమర్శించేటప్పటికి మళ్ళీ మా దగ్గర 5,000 ఎకరాలు ఉంటాయి, 2 లక్షల కోట్లు అనేది తప్పు. ఓకే, 54,000 ఎకరాలకే 1,00,000 కోట్లే అనుకున్నాం. 5,000 ఎకరాలు ఎకరా 20 కోట్ల లెక్కనంతే 1,00,000 కోట్లు వస్తాయి అంటున్నారు. 20 కోట్లు పెట్టి అమరావతికి వచ్చి ఎవరు కొంటారు, ఎందుకు కొంటారు? ఇప్పుడు మీకు సిటీకి ఒక డైనమిజం వచ్చి దీంట్లో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. అల్టిమేట్గా రియల్ ఎస్టేట్ పెరగడం అంటే ఉద్యోగాలు రావాలా, ఉద్యోగం కోసం వచ్చే ఎంప్లాయీస్కు ఫ్లాట్స్ కొనాలా, లేకపోతే కొంతమంది ఇళ్ళు కొనాలి. ఇదేం ప్రధానంగా జరిగేది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఏమి ఇక్కడ రావు. సో నీకు ఏముందని ఉద్యోగాలకు ఇక్కడ వస్తారు. ఐటీని వైజాగ్కి మళ్ళీ ఇస్తున్నారు, మీరే మళ్ళీ ఇస్తున్నారు. గతాన్ని వదిలిపెడదాం. ఈరోజు వైజాగ్ ప్రధానంగా ఐటీ సెంటర్గా ప్రభుత్వం డెవలప్ చేస్తూ ఉంది. మరి ఇక్కడ మీరు ఏ కంపెనీలు పెట్టి ఉద్యోగాలు రావాలి? బ్యాంకులో, గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి. కాబట్టి వచ్చే రోజుల్లో దీంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరుగుతుంది. కాబట్టి ఎండ్లకు డిమాండ్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అనేది ఒక అపోహ మాత్రమే. రైతుల్లో కూడా చాలామందిలో ఆ ఆందోళన ఉంది. ప్లాట్లు తీసుకొని కూడా మేము ఏం చేయాలి? పెద్ద రైతులు ఇద్దరితో మాట్లాడితే నేను 15 ఎకరాలు ఇచ్చినాను, 15 ప్లాట్లు వస్తాయి, ఇప్పుడు ఏదో ఒక 2 ప్లాట్లు ఈ మధ్యకాలంలో అమ్ముకుంటే ఒక 5-6 కోట్లు వచ్చి జరుగుతూ ఉంది. 10 ప్లాట్లు నాకు వచ్చినాయి అనుకుందాం, రేపు డెవలప్డ్ ప్లాట్స్ ఏం చేయాలి? నేను దాంట్లో ఎఫ్ఎస్ఐ తక్కువ ఉంది, దాన్ని పెంచాలని డిమాండ్ చేసినారు, సో పెంచుతారని అనుకుందాం. 10 ప్లాట్లు అంటే 10,000 చదరపు గజాలు, చాలా పెద్ద వెంచర్. నువ్వు ఒక 500 ఫ్లాట్స్ కట్టవచ్చు ఊరికి అందాసుగానే అంటున్నా. నీకు 500 కుటుంబాలు అక్కడికి వచ్చి ఉండేవాళ్ళు, బాడుకు కానీ లేకపోతే కొనేవాళ్ళు కానీ ఏముందని రావాలి. కాబట్టి ఇది ఒక డైనమిక్ అర్బన్ సెంటర్ అవుతుందనేది అవకాశం లేదు. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ కొన్ని జరుగుతాయి. ఎట్ ద మోస్ట్ ఇప్పుడంతా 1.5 లక్షల జనాభా అటు ఇటు ఉన్నారండి, ఇంకొక 2 లక్షలు యాడ్ కావచ్చు వచ్చే రోజుల్లో. అంతకుమించి ఇది పెద్ద సిటీ అయ్యి ఏదో అవుతుందనేది అపోహ. అసలు లైక్ చెన్నై లాగా, లేదా హైదరాబాద్ లాగా, బెంగళూరు లాగా, వైజాగ్ లాగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి స్కోపు ఇప్పుడున్నటువంటి ఈ అమరావతి ప్లాన్లో ఉందా లేదా? కష్టం అండి. ఎందుకంటే మీరు హైదరాబాదు ఒక పెద్ద రాజధాని, ఇది పెద్ద ప్రిన్స్లీ స్టేట్కి రాజధాని. 1951కే పెద్ద ప్రిన్స్లీ స్టేట్కి రాజధాని. 1951కే ఇండియాలో ఉన్న 10 లక్షల జనాభాలో హైదరాబాద్ ఒకటి. వీళ్ళు మభ్య పెడుతున్నారు, ఏదో 95 ఈయన వచ్చిన తర్వాత ఏదో అయిందని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజధాని అయ్యే రోజుకే 1956కే 10 లక్షల జనాభా క్రాస్ చేసిన నగరం హైదరాబాద్. ఆ రోజుగా మీకు ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇట్స్ ఒక పెద్ద కింగ్డమ్, ప్రిన్స్లీ స్టేట్ అది నిజాం కింద. అది
తర్వాత ఆ డైనమిజంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావడము, ప్లస్ కేంద్ర ప్రభుత్వం చాలా బార్డర్కి, వెస్టర్న్ బార్డర్ యుద్ధం ఇదన్నిటి తర్వాత వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి, ప్లస్ ల్యాండ్ ఎక్కువ అవైలబిలిటీ ఉండింది. నిజాం కింద ప్రభుత్వ భూమి వేల లక్షల ఎకరాల్లో ఉండింది. అందుకని చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని ఆ రోజు హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టడం జరిగింది. అట్లాగే బెంగళూరు చుట్టూ కూడా పెట్టినారు. బిహెచ్ఎల్, ఐడిబిఎల్ అలాంటివి ఇప్పుడు రావు అంత ఈజీగా, ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది. అవి ఉన్నాయి, అవే సరిపోతున్నాయి. ఇప్పుడు ఈ కేంద్రం కూడా తిరుపతి వెంకటగిరి రూట్లో మన్నవరం దగ్గర బిహెచ్ఎల్ సెకండ్ పెడదామని చాలా వార్తల్లో వచ్చి అక్కడ కొద్ది రోజులు స్పెక్యులేషన్ అది ఇది జరిగి తర్వాత పోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆ స్థాయిలో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని పెట్టే పరిస్థితి ఇప్పుడు లేదు, అవసరం కూడా లేదు. ఏదన్నా ఉంటే కొన్ని డిఫెన్స్, మన ఏదో రాయలసీమలో పెడుతూ ఓన్ చేశారు, కానీ డిఫెన్స్ కూడా అంతా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అయిపోయింది. నీకు వేల సంఖ్యలో ఎంప్లాయీస్ని పెట్టేది కాదు. కాబట్టి అమరావతిలో నువ్వు ఏం పెట్టాలి ఆ స్థాయిలో? లెటసే టుమారో 10,000 ఉద్యోగాలు కల్పించేటువంటి ఒక యూనిట్ చెప్పండి. క్వాంటమ్ వ్యాలీని అని ప్రచారం చేసుకున్నారు తప్ప ఉన్న ఉద్యోగాలు పోయే టెక్నాలజీ అది. మరి ఇంక నువ్వు 10,000 మంది ఉద్యోగాలు కల్పించేటువంటి ఒక్క యూనిట్ని అమరావతిలో చెప్పమానండి. ఇప్పుడు చాలా హోటల్స్ కానీ చాలా ఇన్స్టిట్యూట్స్ కానీ భూములు కేటాయింపులు చేస్తూ ఉన్నారు కదా సార్, వాటి వల్ల వచ్చే అవకాశం. ఇప్పుడు హోటల్లో ఎంతమంది ఉద్యోగస్తులు ఉంటారు? హోటల్కి వచ్చిపోయేవాళ్లే, కానీ ఉద్యోగాలు చాలా తక్కువ. రిసెప్షన్, కిచెన్, హౌస్ కీపింగ్, క్లీనింగ్. సో వాళ్ళకు కొంతమంది వచ్చి హోటల్స్ పెడుతున్నారు అక్కడ. ఆ హోటల్స్ వచ్చే గెస్ట్లు ఎవరు? ప్రభుత్వానికి వచ్చే గెస్ట్లని అందులో పెట్టి ప్రభుత్వం బిల్లులు ఇస్తుంది. కానీ ఇంకొక చాలా దుర్మార్గమైనటువంటి కన్సెషన్ ఏంటంటే, గతంలో ఎట్లుండేదో నాకు ఐడియా లేదు, గతంలో ఇచ్చుంటే కూడా ఈ కన్సెషన్స్ తప్పే. నేను చూస్తే అమరావతిలో స్టార్ హోటల్ కడితే 5 సంవత్సరాలు కరెంటు ఫ్రీ అండి. ఎట్లా ఇది? అన్యాయం కదా ఇది? స్టార్ హోటల్స్ అంటే కరెంటుని గజ్లర్స్ అంటారు, ఎలక్ట్రిసిటీ విపరీతంగా ఖర్చు పెట్టేటువంటి యూనిట్స్ స్టార్ హోటల్స్. నువ్వు 5 ఏళ్ళు ఫ్రీగా ఇవ్వడం ఏంటి? అదేమి రాయితీ? 10 ఏళ్ళు జిఎస్టీ ఎగ్జామ్షన్. ఇంక నీకు ఒరిగింది ఏంది రాష్ట్రానికి? అదేం ఉద్యోగాలు అందులో వచ్చేయట్లేదు. మరి ఏం ప్రమోట్ చేస్తాయి సార్? అమరావతిలో భవనాల నిర్మాణ వ్యయం ప్రపంచంలో ఎక్కడా లేనంత ఉంది. ఒక్కొక్క చదరపడుకి కొన్ని భవనాలకైతే 14,000, కొన్నిటికి 16,000, కొన్నిటికి 17,000 ఇట్లా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత కాస్ట్ అవుతుంది? అది సహేతుకమైందని అంటారా? ఇప్పుడు ఇక్కడ ఇది ఈ సమస్య రావడానికి కూడా కారణం లొకేషన్ అండి. ఇప్పుడు నేలలు మెత్తటి నేలలు, బ్లాక్ సాయిల్స్, మనకు అడుగు పెడితే దిగబడిపోతుంది కొంచెం వర్షం పడినా. ఇక్కడ రోడ్డు వేయాలంటే ఫౌండేషన్ రోడ్డుకు గట్టితనం రావడానికి చాలా లేయర్స్ వేసుకుంటూ రావాలి. సో ఆ మేరకు పర్ కిలోమీటర్ కాస్టు ఒక గట్టి నేలల మీద రోడ్డు వేయడానికి, ఇక్కడ రోడ్డు వేయడానికి చాలా తేడా వస్తుంది.